వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సాయిసుధ. హైదరాబాద్ మహానగరంలో బోనాల సందడి షురూ అయింది. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. దీంతో బోనాల ఉత్సవాలు నగరమంతా ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామ దేవతలు, కులదేవతల ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. భక్తులు మొక్కులు తీర్చుకుంటూ బోనాలు సమర్పిస్తున్నారు. ఆలయాల పరిసరాలు డప్పుల మోతలు, భక్తి గీతాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు భక్తులను అలరిస్తున్నాయి. సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య నగరమంతా పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా అత్యంత వైభవంగా ఇంటిల్లపాది ఈ ఆషాఢ మాస బోనాలను జరుపుకుంటారు. ఇంటిల్లపాది ఆనందోత్సాహాల మధ్య బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ఇటు జీహెచ్ఎంసీ, అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లు చేశాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని అమ్మవారి ఆలయాలను విద్యుత్ కాంతులతో, పచ్చని తోరణాలు, పూలమాలలతో, రంగురంగుల అలంకరణలతో వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. గోల్కొండలో మొదలై లాల్ దర్వాజా బోనాలతో బోనాల జాతరలు ముగుస్తాయి. వచ్చే ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అనంతరం 20, 21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాలు జరుపుతారు. 3వ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. చివరిగా 4వ ఆదివారం హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. 1000 సంవత్సరాల క్రితం నుంచే బోనాల పండుగను జరుపుకుంటున్నారు. ఆషాఢ మాసంలో అమ్మ పుట్టింటికి వెళ్తుందని, అందుకే అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తారని భక్తుల నమ్మకం. అప్పట్లో బోనాల పండుగ ప్రారంభ సమయంలో దుష్ట శక్తులను పారద్రోలేందుకు నాగలిని బలిచ్చేవారు. ఇప్పుడు దున్నటానికి బదులు కోళ్లు, మేకలను పెంచుతున్నారు. బోనాలు మోసిన మహిళలు అమ్మవారి అనుగ్రహం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే బోనాలు మోసిన మహిళలు ఆలయానికి చేరుకోగానే పాదాలపై నీళ్లు చల్లి మొక్కులు చెల్లించుకుంటారు. బోనాల్లో చివరి రోజు ఓ మహిళ వచ్చి ఉట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీన్నే రంగం అంటారు. బోనాల జాతరలో దీన్ని ప్రధాన ఘట్టంగా చూస్తారు. చివరి ఆదివారం ఆగస్టు 9న పాత బస్తీలో లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలతో పాటు భాగ్యనగరంలోని ప్రధాన దేవాలయాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరిగా ఆగస్టు 10న అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబరాలు ముగుస్తాయి. సో బోనాల జాతర అయితే ప్రారంభమైంది. ఈ రోజు గోల్కొండలో మొట్టమొదటి బోనం ఇటు జగదాంబిక అమ్మవారికి సమర్పించబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. సో ఉదయ్, ప్రస్తుతం గోల్కొండ దగ్గర జగదాంబిక అమ్మవారి ఆలయం దగ్గర బోనాల సందడి కనిపిస్తుంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? సుధా, నేటి నుంచి కూడా ఆషాఢ మాసం బోనాల సందడి షురూ అయింది. దీనికి సంబంధించిన జగదాంబిక అమ్మవారికి కూడా కుమ్మరి సంఘం వారు తొలి బోనం సమర్పించారు. తొలి బోనం సమర్పించిన అనంతరం మహిళలందరూ కూడా ఒక్కొక్కరుగా బోనాలు తీసుకొస్తూ అక్కడ అమ్మవారికి కూడా బోనాలు సమర్పిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. బోనం ఎత్తిన భాగ్యనగరం నగరంలో బోనాల సందడి షురూ అయినట్లు కూడా మనకు తెలుస్తోంది. నేడు గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు కూడా తొలి బోనం సమర్పించి నేటి నుంచి కూడా ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన నెల రోజుల పాటు ఆషాఢ మాసం బోనాల సందడి కూడా మనకు నగర వ్యాప్తంగా కూడా దద్దరిల్లిపోతుందని కూడా మనకు తెలుస్తోంది. ఈ రోజు లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపుతో మొదలు కానున్న గోల్కొండ బోనాలు మరి కాసేపట్లో ప్రభుత్వం తరపు నుంచి కూడా మంత్రులు, అటు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇద్దరు అక్కడ నుంచి ఊరేగింపుగా వచ్చి గోల్కొండ అమ్మవారి కూడా
ప్రభుత్వం నేటి నుంచి ప్రతి గురువారం గోల్కొండ అమ్మవారికి 9 పూజలు కూడా భక్తులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మహిళలంతా కూడా సాంప్రదాయ దుస్తులను ధరించి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న పరిస్థితి కూడా మనం ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నాం. గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా బోనాలతో సందడిగా నెలకొనింది. డప్పు వాయిద్యాలతో పోతురాజుల విన్యాసాలు, దాంతో పాటు బోనాల సందడికి సంబంధించిన గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా దద్దరిల్లిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఇప్పటికే ఆ ప్రాంత పరిసరాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అక్కడ అటు నుంచి వచ్చే వాహనాలు కూడా రూట్ మళ్లించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. లంగర్ హౌస్ దగ్గర మంత్రులు పట్టు వస్త్రాలను కూడా తీసుకొస్తారు. దీనికి సంబంధించిన మధ్యాహ్నం తొట్టెల ఊరేగింపు, పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా వచ్చి గోల్కొండ కోటకు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం చోటా బజార్ శ్రీకాంత్ చారి ఇంట్లో నుండి కూడా మహంకాళి అమ్మవారి ఉత్సవాల విగ్రహాలు కావచ్చు, బంగారు చీర, బంగారు కవచం ఊరేగింపులో కూడా కోటపైకి చేరుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మెల్లమెల్లగా ఉదయం నుంచి కూడా మహిళలు కావచ్చు, అటు భక్తులు కూడా పెద్ద ఎత్తున గోల్కొండ కోటకు చేరుకొని అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నారు. క్యూ లైన్ లో ఎవరైతే అమ్మవారిని వస్తున్న నేపథ్యంలో కూడా కోటపై ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారి ఆలయం దగ్గర కూడా క్యూ లైన్ ద్వారా కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్లే విధంగా కూడా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అటు ప్రభుత్వం కూడా అన్ని శాఖల సమన్వయంతో కూడా వచ్చే భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జిహెచ్ఎంసీ సంబంధించిన వాటర్ గానీ, అక్కడికి వచ్చే భక్తులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడము, అటు షీ టీమ్స్ కావచ్చు, అటు హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ బోర్డ్స్ సౌకర్యం కావచ్చు, ఇంకా ఇతర శాఖల కరెంట్ డిపార్ట్మెంట్ శాఖ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల శాఖల సమన్వయంతో కూడా ఇక్కడ గోల్కొండ కోటలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యేక మానిటరింగ్ చేసేందుకు పోలీస్ నిఘా కూడా ఏర్పాటు చేసింది. చుట్టుపక్కల ఏదైనా ఇబ్బందులు తలెత్తినా కూడా వెంటనే గుర్తించి యాక్షన్ తీసుకునే విధంగా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఆకతాయిలు ఎవరైనా బోనం ఎత్తుకొస్తున్న సమయంలో ఆకతాయిలు ఏమైనా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మఫ్టీలో కొంతమంది పోలీసులు, అటు షీ టీమ్స్ పోలీసులు, ఇలా ఇద్దరు సమన్వయంతో కూడా ఆకతాయిలు ఆట కట్టించేందుకు పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మరోపక్క ఇప్పటికే ఎవరైనా మద్యం సేవించి ఇతరులను ఇబ్బంది గుర్తు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అటు పోలీస్ శాఖ గట్టి నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ సిపి పలు సూచనలు కూడా చేశారు. ఎవరైనా వచ్చే సమయంలో ఎలాంటి రూట్లలో వస్తారో కూడా రూట్ మ్యాప్ చూసుకొని రావాలి. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా దారి మళ్లింపు ఉంటది, డైవర్షన్ చేశాము కాబట్టి వాహనదారులు చూసుకొని రావాలి. నేటి నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో డైవర్షన్ రూట్లు కూడా ఉంటాయని చెప్పేసి అటు సిపి సజ్జనార్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు కూడా అటు ట్రాఫిక్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే గోల్కొండ పరిసర ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోతుంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా డప్పులు వాయిద్యాలతో కోలాహలంతో సందడిగా ఈ గోల్కొండ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతుంది. మహిళలు కూడా బోనాలు తీసుకొస్తూ అమ్మవారికి సమర్పిస్తూ సందడిగా కూడా నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సుధా, సో ఉదయ్, ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మంత్రి కొండ సురేఖ కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, వీరు ఏ సమయానికి చేరుకోబోతున్నారు? ఘటాల ఊరేగింపు ఇటు కిందన లంగర్ హౌస్ నుంచి కూడా ఏ సమయంలో ప్రారంభం కాబోతుంది? ఎస్తుగా ఆ మంత్రిలో పొన్నం ప్రభాకర్, అటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు కూడా ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా తరలి వచ్చి అటు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దాని అనంతరం కూడా ఘటాల ఊరేగింపు కూడా ఉంటుంది. ఆ ఊరేగింపులో కూడా డప్పు వాయిద్యాలతో పోతురాజుల విన్యాసాలతో కూడా భారీ ఊరేగింపుతో తరలి వచ్చి అమ్మవారికి ఘటం సమర్పిస్తారు. దీనికి సంబంధించిన మరి కాసేపట్లో అంటే మరి గంటలో కూడా అటు మంత్రులు లంగర్ హౌస్ చేరుకొని అక్కడ నుంచి నేరుగా ఊరేగింపుగా తరలి వచ్చి అటు గోల్కొండకు చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇప్పటికే అధికారులు దీనిపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం తరపు నుంచి కూడా అంగరంగ వైభవంగా చేసేందుకు కూడా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారుమోగిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఉదయ్, ఇటు మంత్రులు విఐపీల రాక నేపథ్యంలో ఇటు సామాన్య ప్రజలు బోనం ఎత్తుకుని వచ్చే సామాన్య మహిళలకి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి?
సుధా, మీరు అన్నట్టుగానే మంత్రులు అటు విఐపీలు వచ్చే సమయంలో సాధారణ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాధారణ మార్గం ద్వారానే, అంటే ఎటువంటి విఐపి అటు సాధారణ అనే కాకుండా ఒకే లైన్ లోనే వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అటు విఐపీలు వచ్చే సమయానికి సాధారణ మహిళలు బోనం ఎత్తుకుని వెళ్లిపోతున్న సమయంలో ఎలాంటి ఆటంకం కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. మరోపక్క ఎప్పుడైతే వారు పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న సమయంలో మాత్రమే అక్కడ వచ్చే ఏదైతే ఏ రూట్ నుంచి అయితే వస్తారో ఆ ప్రాంతాల్లో కొద్దిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి తప్ప మిగతా విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని చెప్పేసి అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం గోల్కొండ కోట వరకు మాత్రమే ఊరేగింపుగా వస్తుంది. కోట నుంచి పైకి అమ్మవారి టెంపుల్ కి వెళ్లేంత వరకు కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవు. సాధారణ ప్రజలతో పాటే విఐపీలు కూడా వెళ్తారని చెప్పేసి అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి వచ్చే ఆ సమయంలో కొంత ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి తప్ప మిగతా విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి అటు అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సుధా, సో ఉదయ్, ఇటు అమ్మవారికి బోనాలు సమర్పించే ఈ కార్యక్రమం ఎంతవరకు కొనసాగబోతుంది? ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మొదలవబోతుంది. ఉదయం కుమ్మరి సంఘం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా కుమ్మరి సంఘం వారు అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. ఈ సంవత్సరం కూడా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. కాకపోతే ప్రభుత్వం తరపు నుంచి మాత్రం పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. మంత్రులు మరి కాసేపట్లో లంగరావు చేరుకుంటారు. అక్కడి నుంచి ఘటాల ఊరేగింపుతో పట్టు వస్త్రాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. సుధా, మరి ఈ రోజు ఇక్కడ గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు, ఏమైనా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయంలో? ఈ రోజు ప్రత్యేక పూజలు ఉంటాయి. తొలి రోజు కాబట్టి ఈ రోజు మొదటి రోజు కాబట్టి ప్రత్యేక పూజలు ఉంటాయి. దీనికి సంబంధించిన అమ్మవారికి అలంకరణతో పాటు 5 రకాల పూజలు కూడా చేస్తామని చెప్పేసి అటు పూజారి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క సాయంత్రం అమ్మవారిని ఊరేగింపుగా కూడా చేస్తారని చెప్పేసి అటు పూజారి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముస్తాబుగా అంగరంగ వైభవంగా కూడా ఆలయాన్ని కూడా ముస్తాబు చేశారు. గోల్కొండ పైన నుంచి కూడా కింది వరకు ప్రత్యేక అలంకరణతో కూడా బోనాల ఉత్సవాల ఏర్పాట్లు కూడా కళగా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కోటలో బోనాలు డప్పు వాయిద్యాలతో మారిమోగిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. సుధా, రైట్ ఉదయ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ మహానగరంలో బోనాల సందడి షురు అయిపోయింది. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. దీంతో బోనాల ఉత్సవాలు నగరం అంతా కూడా ప్రారంభమైపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇటు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు అమ్మవారికి నిర్వహిస్తున్నారు. గ్రామ దేవతలు, కులదేవతల ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. భక్తులు మొక్కులు తీర్చుకుంటూ బోనాలు సమర్పిస్తున్నారు. మొత్తం ఆలయ పరిసరాలు డప్పుల మోతలు, భక్తి గీతాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటున్నాయి. శివసత్తుల పూరకాలు, ఇటు పోతురాజుల విన్యాసాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇటు సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య నగరం అంతా కూడా పండగ శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా అత్యంత వైభవంగా ఇంటిల్లపాది ఈ ఆషాఢ మాస బోనాలను అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇంటిల్లపాది ఆనందోత్సాహాల మధ్య బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ఇటు జీహెచ్ఎంసీ, అదేవిధంగా అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశాయి. ఇటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని అమ్మవారి ఆలయాలన్నింటినీ కూడా విద్యుత్ కాంతులతో, పచ్చని తోరణాలతో, పూలమాలలతో, రంగురంగుల అలంకరణలతో వైభవంగా తీర్చిదిద్దుతున్నారు.
గోల్కొండలో మొదలై లాల్ దర్వాజా బోనాలతో ఈ బోనాల జాతరలు ముగుస్తాయి. ఆషాఢ మాస బోనాలు అయితే వచ్చే ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తారు. తరువాత 20వ తారీఖు, 21, 22 తేదీల్లో కూడా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాల్ని ఘనంగా జరుపుతారు. అయితే ఇక రాబోయే 3వ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తారు. చివరిగా 4వ ఆదివారం రోజున హైదరాబాద్ పాత బస్తీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైనటువంటి బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. ఇటు గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కుల్ని చెల్లించుకుంటారు. అయితే 1000 సంవత్సరాల క్రితం నుంచే బోనాల పండుగని జరుపుకుంటూ వస్తున్నారు. ఆషాఢ మాసంలో అమ్మ పుట్టింటికి వెళ్తుందని, అందుకే అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలను కూడా సమర్పిస్తారు భక్తులు. అప్పట్లో బోనాల పండుగ ప్రారంభం సమయంలో దుష్ట శక్తులను పారద్రోలేందుకు బలిని కూడా ఇచ్చేవారు. అయితే ఇప్పుడు దానికి బదులుగా కోళ్లు, మేకలను కూడా ఇస్తున్నారు. ఇటు బోనాలు మోసిన మహిళలు అమ్మవారి అనుగ్రహం పొందుతారంటూ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే బోనాలు మోసిన మహిళలు ఆలయానికి చేరుకోగానే అక్కడ వాళ్ళ పాదాలపై నీళ్లు జల్లి మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు. అయితే బోనాల జాతరలో చివరి రోజు ఓ మహిళ వచ్చి ఉట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీన్నే రంగం అంటారు. ఇటు బోనాల జాతరలో దీన్ని ప్రధాన ఘటంగా కూడా చూస్తారు. ప్రతి ఒక్కరూ రంగం వినటానికి ఆసక్తి చూపిస్తారు. సో చివరి ఆదివారం ఇక ఆగస్టు 9న పాత బస్తీలో లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలతో పాటు భాగ్యనగరంలోని ఇతర ప్రధాన దేవాలయాల్లో ఉత్సవాలు కూడా ఘనంగా ఉంటాయి. అయితే చివరిగా ఆగస్టు 10న అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబరాలనేవి ముగుస్తాయి. సో ఈ రోజే ఆషాఢ మాస బోనాలు ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిగా ఈ రోజు గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవారికి అయితే ఈ రోజు మొదటి బోనాన్ని సమర్పించారు. సో మనం చూస్తున్నాం హైదరాబాద్ మహానగరంలోని బోనాల సందడి స్టార్ట్ అయిపోయింది. మొట్టమొదటిగా ఇటు గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో దీంతో బోనాల ఉత్సవాలు ఇంకా నగరం అంతా ప్రారంభమైనట్టే. ఇంకా ఈ రోజు నుంచి ఆగస్టు 16 వరకు కూడా ఈ బోనాల సందడి అయితే ఉంటుంది. సో ఈ బోనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఇటు గోల్కొండ కోటకి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఇటు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా బోనాన్ని సమర్పించి కూడా అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బోనాలు తీసుకొని వచ్చే మహిళలకి ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు జీహెచ్ఎంసీ, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈ రోజు కులదేవతలు, గ్రామ దేవతలు అందరికీ కూడా ఇటు ప్రజలు పూజలు చేసి మహాభక్తితో అక్కడ ఉన్నటువంటి ఆలయాలకు కూడా భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవటానికి. భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటూ అక్కడున్న అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తున్నారు. మొత్తం ఆలయ పరిసరాలు బోనాలు మొదటి రోజు కావడంతో ఆలయ పరిసరాలు మొత్తం ఇటు డప్పుల మోతలు, అదేవిధంగా భక్తి గీతాలతో మొత్తం ఆధ్యాత్మిక వాతావరణాన్ని అయితే సంతరించుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇటు ముఖ్యంగా బోనాల పండుగలో సందడి, శివశక్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలే భక్తులను ఎక్కువగా అలరిస్తూ ఉంటాయి. అదేవిధంగా సాంప్రదాయ నృత్యాలు చేసేవారు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేవారు కూడా ఉంటారు. నగరం అంతా కూడా వీటితో పండుగ శోభను సంతరించుకుందని చెప్పాలి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా అత్యంత వైభవంగా కూడా ఇంటిల్లపాది ఈ ఆషాఢ మాస ప్రారంభంలో 2వ రోజున ఈ బోనాలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. ఇంటిల్లపాది కూడా ఆనందోత్సాహాల మధ్య బోనాల్ని ఘనంగా నిర్వహించేందుకు ఇటు జీహెచ్ఎంసీ, అదేవిధంగా అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా ఏర్పాట్లన్నీ పూర్తిగా చేసే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని ఇతర అమ్మవారి ఆలయాలన్నింటినీ కూడా విద్యుత్ కాంతులతో, పచ్చని తోరణాలు, పూలమాలలతో, రంగురంగుల అలంకరణలతో వైభవంగా అందంగా అయితే అలంకరించారు.
గోల్కొండలో మొదలై లాల్ దర్వాజా బోనాలతో బోనాల జాతర అయితే ముగుస్తుంది. ఈ రోజు బోనాల జాతర ప్రారంభం మొదటి రోజు. సో ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఈ బోనాల సందడి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి పవన్ తెలియజేస్తారు. సో పవన్, ఈ రోజు గోల్కొండ కోటలో మొదటి బోనం అమ్మవారికి ఎత్తుతున్నారు. అదే విధంగా ఓవరాల్ గా అన్ని ఆలయాల్లో కూడా ఈ బోనాల సందడి కనిపిస్తుంది. సో తెలంగాణ వ్యాప్తంగా ఈ బోనాల షురు ఏ విధంగా నడుస్తుంది? మనకు ఆషాఢం వచ్చిందంటే బోనాల సంబరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతుంది. ముఖ్యంగా గోల్కొండ నుంచి ఈ రోజు తొలి బోనం అక్కడ సమర్పించిన తర్వాత దాదాపు నెల రోజుల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద సంబరాలు జరుగుతూ ఉంటాయి. అయితే ముందుగా గోల్కొండ నుంచి మనం మొదలు పెట్టుకుంటే గోల్కొండ ఈ రోజు మొదటి బోనం చాలా మంది సమర్పించడం జరిగింది. దీనికి ప్రభుత్వం కూడా దాదాపు అటు దేవాదాయ శాఖకు సంబంధించిన మినిస్టర్ 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో పండుగలు పెద్ద ఎత్తున అంటే అన్ని విధాలుగా ఎక్కడ కూడా అసౌకర్యాలు కలగకుండా కూడా ప్రభుత్వం ఈ బోనాల పండుగను కూడా ముందుగా షురూ చేసింది. అయితే పొద్దున 6 గంటల నుంచి 5 గంటల నుంచి 6 గంటల సమయమే భక్తులు కూడా రావడం జరుగుతుంది. గడుస్తున్న కొద్ది వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా గోల్కొండ చేరుకోవడం జరుగుతుంది. గోల్కొండ చేరుకొని అక్కడ బోనాలు సమర్పించి మొక్కులు కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనకు గోల్కొండలో కనిపిస్తుంది. అలాగే భక్తులు కూడా ఒకవైపు రద్దీ పెరగడంతో పోలీసు వారు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ప్రస్తుతం ఇక్కడ టైట్ సెక్యూరిటీ అలాగే వివిధ సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో పవన్, అక్కడ బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకి సంబంధించి ఇటు క్యూ లైన్ లో కావచ్చు, అక్కడ ఉన్న రద్దీ ప్రకారం దర్శనం చేసుకొని తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? అంటే కింది నుంచి పైకి వెళ్ళడానికి సుమారుగా ప్రస్తుతం రద్దీ ప్రకారం మనం చూసుకుంటే సుమారుగా 20 నుంచి 20 నిమిషాలు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఒకవైపు మొదటి రోజు కాబట్టి కొంత గోల్కొండ కష్టంగా మనం అక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకోవాలి. మొదటి రోజు ఆషాఢం రోజు మనం మొదటి బోనం మనం సమర్పించుకొని దర్శించుకుంటే మనం అనుకున్న కోరికలు కావచ్చు, అనుకున్న మనం ఏమన్నా అమ్మవారిని కోరుకున్న కోరికలు తీరే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా జనాలు విపరీతంగా రావడం, ఒక్కసారిగా రద్దీ ఇవి అవ్వడంతో కింది నుంచి ఎగ్జాక్ట్ గా పైకి వెళ్ళడానికి దాదాపు 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. ఒకవైపు అందరూ అంటే ఒకవైపు సమయాన్ని కూడా ఆ కష్టాన్ని కూడా బోనం ఎత్తుకొని ఆ పండుగ వాతావరణంలో అక్కడికి వచ్చిన మహిళలు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరు కూడా సంబరంగా బోనాలు ఎత్తుకొని పైకి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతమైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే దీనికి తగ్గట్టుగానే ఇక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైనా కొంత అలసిపోయి కూర్చోవాలనుకుంటే లేకపోతే కొంత ఇబ్బంది పడుతున్న క్రమంలో కూడా ఎక్కడెక్కడ వైద్య సదుపాయాలు కావచ్చు లేకపోతే కొంత అటు నీళ్ళ విషయంలో కావచ్చు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం గోల్కొండల కనిపిస్తున్న విషయాలు అయితే మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలు కూడా కంటిన్యూగా అటు దగ్గరుండి దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూగా వాళ్ళు మానిటర్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది. సో పవన్, ఓవరాల్ గా ఆషాఢ మాస బోనాలు అయితే ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మిగిలిన ఆలయాల్లో అమ్మవారి ఆలయాల్లో ప్రతి అమ్మవారి ఆలయంలో కూడా ఈ బోనాల జాతర మనకు కనిపిస్తుంది. మరి అటువంటి ఆలయాల్లో కూడా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అదే విధంగా దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు? కానీ ముందుగా ఆషాఢం మొదలైన గోల్కొండ నుంచి బోనాలు మొదలు పెట్టి హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 30 రోజులు ఈ బోనాల జాతర జరగబోతుంది. దీనికి సంబంధించిన ఎక్కడ కూడా ఏ గుళ్ళో బోనాలు జరగడం, ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున బోనాల సంబరం, ముఖ్యంగా జాతర లాంటి సంబరం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు, దేవాదాయ శాఖ వారు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని విధాలుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు కల్పించడం జరిగింది. సో దాంట్లో అదే విధంగా పోలీసు భద్రత కూడా ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు వాళ్ళకు ప్రజలు కూడా సహకరిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తాయి. అయితే ముఖ్యంగా మనం ఒకసారి డేట్స్ చూసుకుంటే అయితే జూలై 19న ముఖ్యంగా గోల్కొండ బోనాలు మొదలవుతాయి. అలాగే జూలై 26న రైట్ పవన్, థ్యాంక్ యూ. సో మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మికవేత్త శివ సుధీర్ శర్మ గారు అందుబాటులోకి వచ్చారు. శర్మ గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. సో ఇటు మనం ఓవరాల్ గా చూస్తే ఆషాఢ మాస బోనాలు ప్రారంభం అయిపోయింది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు కూడా ఈ రోజుతో తొలి బోనం ఇటు గోల్కొండ అమ్మవారి ఆలయంలో సమర్పిస్తున్నారు. సో ఈ నెల రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? అసలు బోనాలంటే అమ్మవారికి ఏం సమర్పిస్తారండి? ముఖ్యంగా అమ్మ గ్రామ దేవతలకు ఇచ్చేటువంటి దాన్ని ఈ బోనాలు అంటాం. ఈ బోనాలు అనేటువంటిది
మనకి ఇప్పుడు పలుకుతున్నటువంటి పదమే కానీ అసలు భోగము అనేటువంటిది దాని అసలైనటువంటి పదం. ఈ భోగమే బోనాలుగా మారిపోయింది రాను రాను పద మార్పిడిలో. ఈ బోనాలు సమర్పణ ఎలాంటిది అంటే, ప్రతి సంవత్సరం మన ఇంటి ఆడపడుచుని మన ఇంటికి పిలిచి ఎలా అయితే వడిబియ్యం పోస్తూ ఉంటామో అలాంటి ఆనవాయితీనే అమ్మవారికి ఇచ్చేటువంటి ఒక ప్రసాదాన్ని బోనం అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం. అయితే ఇక్కడ గ్రామ దేవతలకి ఎందుకు చేయాలి బోనం అంటే, ఇప్పటికీ కూడాను మనకి ప్రతి ఒక్క కాలనీలో కావచ్చు, ప్రతి ఒక్క పొలిమేరలో కావచ్చు ఒక గ్రామ దేవత అనేటువంటి అమ్మవారు ఉంటుంది. మైసమ్మ కానివ్వండి, కట్ట మైసమ్మ కానివ్వండి, రేణుకాయలమ్మ కానివ్వండి, ఇలా అనేక రకాల పేర్లతో అమ్మవారు పిలువబడుతూ ఉంటుంది. ఇలాంటి అమ్మవారు గ్రామాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఇంటికి ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్దకి ఎలా అయితే మనం గౌరవం ఇస్తూ ఉంటామో అలాగే మన గ్రామాన్ని సంరక్షించేటువంటి గ్రామ దేవతకి సంవత్సరానికి ఒక్కసారి, అందులోనూ ఆషాఢ మాసమే ఎందుకు ఇవ్వాలి అనేటువంటి విషయానికి వస్తే, కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు కూడా ఇంట్లో ఉండేటువంటి సమయం ఆషాఢ మాసం. అందులోనూ కాలం మార్పు కోరేటువంటి మాసం. ఇక్కడ ఎండాకాలం నుంచి వర్షాకాలానికి మారేటువంటి సమయం ఈ ఆషాఢ మాసం. అంటే ఋతువు మారుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో అమ్మవారు ఈ ఉష్ణానికి ఉగ్రంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా బోనాలు సమర్పించడం అనేటువంటిది ఆనవాయితీగా వచ్చింది. ఈ బోనం సమర్పించేటువంటి ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడాను అమ్మవారి శక్తి స్వరూపంగా మారి వారే అమ్మవారికి బోనం సమర్పించుకోవడం మనకు సంప్రదాయంగా వస్తుంది మన తెలంగాణలో. ముఖ్యంగా ఈ బోనం సమర్పించేటువంటి సమయంలో కూడాను నియమ నిష్టలతో ఉంటారు. చక్కగా పిల్లలు మంచిగా తలంటు స్నానం చేసి, తలస్నానం తలంటు స్నానం రెండు రకాలు విధానాలు వేరే ఉంటాయమ్మా. తలస్నానం అంటేనేమో నెత్తి మీద నీళ్లు పోసుకోవడం, తలంటు స్నానం అంటేనేమో చక్కగా తలంటుకొని స్నానం చేయడం. చక్కగా వాళ్ళు కూడా శక్తి స్వరూపంగా మారుతుంటారు. చూడండి, బోనం ఎత్తుకునేటువంటి వాళ్ళ ముఖాల్లో కూడా ఒక తెలియనటువంటి ఒక వర్చస్సు మనకు కనపడుతూ ఉంటుంది. అమ్మవారి వర్చస్సు కనపడుతూ ఉంటుంది. ఈ ఇంత శక్తివంతంగా ఉండేటువంటి బోనం సమర్పిస్తూ ఉంటే గ్రామ దేవతకు కావాల్సింది ఏంటి? ఉగ్రంగా ఉంటుంది. ఎవరైనా శత్రువులు చెడు బుద్ధితో గ్రామంలోకి లోపలికి ప్రవేశించేటప్పుడు వాళ్ళని అక్కడే ఆపేసేటువంటి శక్తి ఒక గ్రామ దేవతకు మాత్రమే ఉంటుంది. అందుకనే ఎక్కువగా పూర్వకాలంలో పొలిమేరల్లో మాత్రమే గ్రామ దేవతని ప్రతిష్ఠ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మనకి పొలిమేర సరిహద్దులు అంటూ ఎక్కువగా మన హైదరాబాద్ ఇట్లాంటి సిటీల్లో లేవు కాబట్టి ఇక్కడ ప్రతి కాలనీలో కూడాను గ్రామ దేవతల్ని మనం ప్రతిష్ఠ చేసుకుంటున్నాం, దేవాలయాలు కట్టుకుంటూ ఉన్నాం. గ్రామ దేవత చాలా ఉగ్రవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవత కాబట్టి ఈ అమ్మవారికి అంటే చల్లబరచాలి అంటే ఏం చేయాలి? అమ్మవారికి ఇష్టమైనటువంటి పెరుగన్నము, అలాగే వామాచార పద్ధతుల్లో అంటుంటారు కానీ కళ్ళు అనేటువంటిది మన తెలంగాణలో సర్వసాధారణమైనటువంటి విషయం. అలా కొంతమంది కళ్ళు సార పోస్తూ ఉంటారు, అంటే మనకి ధార పోస్తూ ఉంటారు కళ్ళు తీసుకొని. అలాగే పెరుగన్నం పెడతాం తప్పనిసరిగా. ఆ పెరుగన్నం పెట్టడం అనేటువంటిది చాలా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం ఆడపిల్లలకి మనకి. దీంట్లో ఏంటి అంటే కడుపు చలవ అంటారు. గ్రామ దేవత చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం, మన గ్రామం చల్లగా ఉంటుంది. అంతేకాకుండా పూర్వకాలంలో అనేక రకాలైనటువంటి అంటు రోగాలు వచ్చేవి, మసూచి ఇట్లాంటి రోగాలు, అంటు రోగాలు వచ్చేవి. ఇలాంటి వాటికి కూడా గ్రామ దేవతకే పూజ చేస్తూ ఉంటారు. గ్రామ దేవతకు పూజ చేయడం ద్వారా ఇలాంటి అంటు రోగాలు, మొన్న మధ్య వచ్చినటువంటి ప్రపంచం మొత్తం భయపెట్టినటువంటి కరోనా లాంటివి అంత పూర్వకాలంలో మన భారతదేశంలో ఎక్కువగా ఉండేవి. మసూచి, ఈ ఎలుకల ద్వారా వచ్చేటువంటివి, కొన్ని దోమల ద్వారా వచ్చేటువంటి జ్వరాలు, ఇట్లాంటివన్నీ కూడాను అంటు రోగాలుగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. అందులో ఈ సీజన్ లో ఇప్పుడు అన్ని రకాల సీజన్, వర్షాకాలం, ఎండాకాలం, ఈ వాతావరణం చల్లబట్టం, వీటి వల్ల ఎక్కువగా రోగాలు ప్రబలేటువంటి రోజులు ఇది. ఇలాంటి రోజుల్లో అమ్మవారు చల్లటి చూపు చూస్తే, అమ్మవారు కడుపు చల్ల చేస్తే మనల్ని చల్లగా చూస్తుంది. తద్వారా మనము, మన గ్రామము, మన కుటుంబము, ప్రపంచమంతా కూడాను ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ బోనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ బోనం ఇవ్వడం అనేటువంటిది తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి ఆడపడుచుకు ఉండేటువంటి ఒక సంప్రదాయం. అంతేకాకుండా చాలా మంది కూడా మా ఇంట్లో సంప్రదాయం లేదండి అని చెప్తూ ఉంటారు. సంప్రదాయం అక్కర్లేదండి. అమ్మవారి పూజ చేయడానికి, అమ్మని గౌరవించడానికి, అమ్మని మనం ఆరాధించడానికి సంప్రదాయంతో ఏ రకమైనటువంటి సంబంధాలు లేవు. ఎవరైనా చేయవచ్చు. ఏ ఆడపిల్లలైనా సరే బోనం తీసుకువెళ్ళవచ్చు. కులమత భేద విచక్షణ రహితంగా ప్రతి ఒక్కరూ చేయదగినటువంటి పండుగ. గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ చేయదగినటువంటి పండుగ ఈ బోనాలు పండుగ.
శర్మ గారు, ఇటు మనం సాధారణంగా ఏదైనా ఒక పండుగ వాతావరణం చూస్తే ఆ రోజు ప్రత్యేకమైన రోజున అందరూ కలిపి చేసుకుంటారు. కానీ ఈ బోనాలు ఉన్న ప్రత్యేకత ప్రతి ఆదివారం ఒక ఆదివారం రోజున ఒక్కొక్క అమ్మవారిని మన భాగ్యనగరంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క అమ్మవారిని ఈ రోజు ఏ విధంగా అయితే గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారు కావచ్చు, తర్వాత బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి అమ్మవారు, లాల్ దర్వాజలో ఉన్నటువంటి అమ్మవారు, ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారికి ఈ విధంగా బోనాల్ని సమర్పించడం అనేది ఎప్పటి నుంచి వస్తుందండి? ఇది నాన్న చాలా సనాతనం నుంచి ఉన్నటువంటి, అంటే సనాతనం మీన్ మనకి ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే ముందుగానే ఉన్నటువంటి సంప్రదాయం. దీన్ని మధ్యలో అడ్డుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఈ బోనాలు పండుగ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు మన హిందువుల్ని ముందు గుళ్ళకి వెళ్ళనివ్వకుండా, ఆరాధనలు చేయనివ్వకుండా అడ్డుకున్నటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటికి కూడా భయపడకుండా, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మనకు చేసినటువంటి ఒక దరిద్రమైనటువంటి అలవాటు ఏంటి అంటే ఆదివారం సెలవు రోజు. అసలు ఆదివారము అంటేనే వారాలకి మొట్టమొదటి కింగ్, అది ఒక రాజు లాంటిది. ఆరోగ్యం భాస్కరాది చేతు. ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి వారం. ఆ వారం రోజున మనం సెలవు దినంగా ప్రకటించారు. ముఖ్యంగా మన పొలం ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఏదైతే దేని ద్వారా అయితే మనం బాగుపడుతున్నామో దాన్ని నిర్మూలన చేయడం ద్వారా మనం ఎక్కువగా మన వినాశనం వాళ్ళు చూడాలి అనుకునేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆదివారాన్ని సెలవుదినంగా తీసుకున్నారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ఆరోగ్యంగా ఉండాలి ఉండేటువంటి వాళ్ళంతా కూడా అనుకునేటువంటి సంకల్పంతో మనం బోనం సమర్పిస్తున్నామో అది ఆరోగ్యం ఇచ్చేటువంటి సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి వారంగా ఆదివారం రోజున ఇవ్వడం ఆనవాయితీగా వచ్చినటువంటి సంప్రదాయంగా చెప్పుకోవచ్చు నాన్న. ఓకే శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూస్తున్నాం ఇటు గోల్కొండలో బోనాల హడావిడి స్టార్ట్ అయింది. సో ఆషాఢ మాస ప్రారంభం నుంచి కూడా బోనాలు అనేవి ఈ నెల రోజుల పాటు తెలంగాణలో ప్రతిరోజు బోనాలు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి